రెచ్చిపోదాం బ్రదర్, పాయలేక మస్తుకుంది వెదర్. రెచ్చిపోదాం బ్రదర్, లైఫ్ మళ్ళీ బ్యాచులర్. కలిసి వచ్చాం ఏంటన్నా ఆలోచిస్తావేంటన్నా? ఏ బుధవారం ప్రదీప్ వేసుకుంటున్నాడు, శుక్రవారం సీన్ గడ్ రాంపర్ చేసుకుంటున్నాడు, గురువారం ఖాళీగా నువ్వు బిల్ చేసుకుంటున్నావు. ఈ 3 రోజులు మేము వేసుకునేవి చెప్పావు కానీ మిగతా 4 రోజులు కాదన్నా, నీకంటూ సిద్ధాంతాలు ఏమైనా ఉన్నాయా? మన పెద్ద సిద్ధాంతం ఉండదురా. యుద్ధం ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి మనం. పోయే వరకు పోరాడాలిరా. ఏదన్నా వాళ్ళ ఇంటికి పోయే వరకు వాళ్ళే పోయే వరకు. ఇప్పుడు మనం డీ చేస్తున్నాం, జబర్దస్త్ చేస్తాం, రెండింటికి తేడా ఏంట్రా? ఏం లేదన్నా, డీలో అయితే మనం కామెడీ చేస్తాం, జడ్జిలు చూస్తారు. ఇక్కడైతే జడ్జిలు కామెడీ చేస్తారు, మనం చూడాలన్నమాట. అక్కడ డాన్సర్లకు నడుము నొప్పులు వచ్చినాయి అనుకో, ఏ వావ్ మూమెంట్స్ వేసారు అనుకుంటారు. మనకు నడుము నొప్పులు వచ్చినాయి అనుకో, వీళ్ళు ఏ మూమెంట్స్ వేసారు అనుకుంటారు. డీ గానీ జబర్దస్త్ గానీ ఈవెంట్లు గానీ ఛానల్ పెడితే మనం కనపడతాం రా. ఇంకా నువ్వు చేసేవన్నీ బయటకు వచ్చి న్యూస్ ఛానల్ పెట్టినా నువ్వే కనపడతావు, న్యూస్ ఛానల్ పెట్టినా నువ్వే కనపడతావు. సరే నేను హీరో అయ్యారా, నువ్వెప్పుడవుతావు? నువ్వు అయ్యాక అవుతా, నువ్వు అయ్యాక అవుతా. ఓకే చూడరా, ఏమన్నా గెటప్ లో జేమ్స్ బాండ్ లో లేను. ఏంటో నువ్వేం వేసినా కాదేదో అబ్బరగదబ్బరలాగే కనిపిస్తావు. ఎందుకు అయినా డిటెక్టివ్ గారా మనల్ని మించిన వాళ్ళు ఉండరా? అబ్బా, ఒకరు చైనా డిటెక్టివ్ లాగా ఒకరు కొరియా డిటెక్టివ్ లాగా ఎంత బాగున్నారా? అందగత్తు వచ్చింది, డిటెక్టివ్ అన్నారు, చేతిలో బోతద్దం పెట్టాలని తెలీదా? అందగద్ద అన్నారు, ఇంట్లో అద్దం పెట్టుకోవాలని తెలీదా? సిటీలో మేము చాలా పెద్ద డిటెక్టివ్స్. మా కను సైకిల్ నుంచి చిన్న చీమ కూడా తప్పించుకోలేదు. మా వాడి కను సైకిల్ నుంచి బాబా సైకిల్ కూడా తప్పించుకోలేడు. అయితే మేము రంగంలోకి దిగాక ఏ పనైనా అయిపోవాల్సిందే. మేము అంతే అండి, రంగంలో దిగితే పని అయిపోయాకే మనం కూడా. మాకు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఎదురుగా ఉన్నాడు నోటంట మాటలు కూడా రావు. స్టేజ్ ఎక్కే ముందు మీ అక్కని చూస్తే మాకు మాటలు రావు, ఎవడికి చెప్పుకోవాలి ఇవన్నీ? మాటలు రావంటే గుర్తొచ్చింది, రీసెంట్ గా మనం ఒక షో స్టార్ట్ చేసాం. ఏంటది? రెచ్చిపోదాం బ్రదర్ అని. అక్కడ కూడా అంతే, నా అందాన్ని చూసి వాళ్ళ డైలాగులు మర్చిపోతున్నారు. నువ్వే జనాలు మర్చిపోతారని ఒక షో చేస్తున్నావు, నిన్ను చూసి వాళ్ళు మర్చిపోతున్నారా? అయినా రెచ్చిపోదాం అని ఉంటే మనం కదా యాంకర్ గా ఉండాలి, వాళ్ళ బిడ్డ అంటే నేను ఉండాలి యాంకర్. రెచ్చిపోదాం అంటే నీలాంటి వాళ్ళు ఉంటారు అనే లాస్ట్ లో బ్రదర్ అని పెట్టారు. మనకు సంబంధం లేదు అయితే. శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షో కూడా మనల్ని అడుగుతున్నారు. ఏంటి నాకు తెలియకుండా కొత్త కంపెనీ ఒకటి పెట్టారా? అది కాదురా. మేమే తోపులం, మేమే తురుములం, మా తర్వాత ఎవరైనా అని ప్రూవ్ చేసుకుంటాం అంటూ వస్తున్నారు. హైపరాది రైజింగ్ రాదు, అది కూడా చెప్పండి. అయినా మీరు తోపులు తురుములో, మేము తోపులు తురుములో, ఒక కేసు సాల్వ్ చేస్తే అర్థమైంది. వెళ్దాం పదని చెప్తా. పాటుకు వచ్చేసాం. ఇన్వెస్టిగేషన్ ఎక్కడి నుంచి మొదలు పెడదాం? శ్రీశైలం నుంచి మొదలు పెడదాం. అక్కడైతే శుభం జరిగిద్దండి. ఎవరమ్మా ఇన్వెస్టిగేషన్ అనుకున్నావు, పాదయాత్ర అనుకున్నావు, ఎవరేవిడే? అమ్మా నువ్వు చెప్పు, అసలు ఏం జరిగింది? మా పిల్లాడు కనిపించట్లేదండి. నేను కనిపెడతాను. దానికి కాదు, వాడు ఎక్కడ ఉన్నాడో కనిపెట్టాలి. చెప్పండి అమ్మా, అసలు మీకు క్లియర్ గా చెప్పండి, ఏం జరిగింది? మా పనోడిని చంపేసి మా పిల్లాడిని ఎవరో కిడ్నాప్ చేశారండి. మా పనోడు ఎంత మంచోడంటే నేను ఏ పని చెప్పినా వెంటనే చేసేస్తాడండి. ఎవడో పనోడు అనుకుంటా. అమ్మా మీరు రండి, ఏం జరిగింది? పనోడిని ఆడించమని చిచి పిల్లని ఆడించమని పనోడికి అప్పచెప్పి పిల్లని ఆడించమని పనోడికి అప్పచెప్పి మేము ఇద్దరు లోపలికి వెళ్ళామండి. పిల్లాన్ని పనోడిని ఆడించమని మీరేం ఆడించడానికి వెళ్ళాడు? పిండి మరా? ఇంట్లో రీసెంట్ గా ఏమైనా ఫంక్షన్ జరిగిందా? మా అబ్బాయికి మననే బారసాల జరిగిందండి. బార్సాల్లో ఏం జరిగిందో చెప్పండి. వాడికి బారసాల గురించి తెలియదండి, చెరసాల గురించి అడగండి, వివరంగా చెప్తాడు మీకు. ఒకసారి ఇలా రండి. ఈడెవడు? మా తమ్ముడు అండి. చెప్పు బాబు, అసలు ఏం జరిగింది చెప్పు. ఒంట్లో వేడి బాగా పెరిగిపోయిందని చెప్పి ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారండి. నీలో అంత వేడుందా? లోపల గ్లాసులో పాలు కూడా ఇంకా తాగలేదండి. నువ్వేమో గ్లాస్ లో పాలు తాగలేదంటున్నావు, అక్కడేమో గ్లాస్ లో పాలు ఎలా అయిపోయాయి? పిల్లి తాగేసినట్టుందండి. నీ శోభనం రోజు నువ్వు పాలు తాగకుండా పిల్లి తాగిందనంటే పిల్లికి కూడా అదే రోజు శోభనం ఏంటి? రైట్? మనకు పిల్లి శోభనం తెలియదు కానీ అది కాదండి, నేనేమో ఇదిగో ఇక్కడ కూర్చున్నానండి, మా ఆవిడేమో ఇక్కడ కూర్చుందండి. 1 minute, నాకు ఇలా అయితే కన్ఫ్యూజన్ ఉంటుంది. క్యారెక్టర్ లో ఉంటే మనకు అర్థమైంది. నువ్వు ఇట్రా చెప్తా ఒకసారి. ఓకే చూడండి, నా కేసు ఇన్వెస్ట్మెంట్ కోసం కాబట్టి వెళ్ళి కూర్చుంటానండి. వెళ్ళు శాంతి, వెళ్ళు.
మీ ఆవిడేది? శోభనం అవ్వలేదు కదా, పుట్టింటికి వెళ్ళిపోయినట్టుందండి. ఓ అడ్రస్ ఇవ్వండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. తీసుకొస్తారు కదా. వాడొద్దు, నేను తీసుకొని వస్తా. మీ ఇద్దరు ఎవరో ఒకరు డిసైడ్ అవ్వండి సార్. మీరు నమ్మండి, నేనైతే తీసుకొస్తా. వాడైతే సార్ వద్దు. మేము మీ పక్కింటి వాళ్ళని కూడా ఇన్వెస్టిగేట్ చేయాలి. అతనేరి ఎవరండి? ఏం కావాలి? లాస్ట్ గా మీరు పిల్లాన్ని ఎక్కడ చూశారు? నిన్న పొద్దున్నే చేత్తో టిఫిన్ ప్లేట్ తో చూశానండి. తర్వాత ఏం జరిగింది? ఆ ప్లేట్ ఇల్లు లాక్కొని తినుంటాడు. ఇంకేం జరిగింది? ఏంటి మీ కొడుకు ఈడ? అవునండి. కొడుకు అనుకునే తీసుకెళ్ళి ఉంటారు. వీడికి వాళ్ళు కొడుకులా ఉండేసరికి వదిలేసి ఉంటారు. ఏమైంది నాన్న? పొద్దున సాయంత్రం భోజనం పెట్టారు, ఎందుకు పెట్టారమ్మా? అయ్యో పెట్టినప్పుడు తినేయాలి, ఎందుకు పెట్టారో అనకూడదు. అసలే దొరకడం కష్టం, దొరికితే తినేయడమే తినేయడమే. నిన్ను కిడ్నాప్ చేసిన దొరకాల సచ్చినోడిని చంపేస్తాను. నన్ను కిడ్నాప్ చేసింది మగోళ్ళు కాదమ్మా, ఇద్దరు ఆడోళ్ళమ్మా. ఆడోళ్ళ ఎలా ఉంటారు వాళ్ళు? ఒక అమ్మాయి ఏమో అండి కిడ్నాప్ చేసిన కాదా కాదని కెమెరాలో చూస్తూ ఉంటదండి. ఇంకో అమ్మాయి ఏమో అండి కిడ్నాప్ చేసినాడు కరెక్టా కాదా అని పదే పదే చూసుకుంటూ ఉంటదండి. కిడ్నాప్ చేసిన దాన్ని కెమెరాలో చూసుకుంటుందంటే పాత యాంకరు, పదే పదే చెక్ చేసుకుంటుందంటే కొత్త యాంకరు. మీరే కిడ్నాప్ చేసింది. అంటే డబ్బుల కోసం కేసు క్రియేట్ చేస్తే డబ్బులు వస్తాయని. ఈఎంఐలు కూడా బాగా ఉన్నాయి. అంటే ఈఎంఐల కోసం మర్డర్ చేస్తారు అక్కడ చూడండి. అయ్యో మర్డర్ చేయలేదండి, ఓన్లీ కిడ్నాప్. అంతే. ఓన్లీ కిడ్నాప్. మరి మర్డర్ చేసింది ఎవరు? అయ్యో మనోడు లేచాడండి. నేను ఎవరు మర్డర్ చేయబోయారయ్యా? ఇక్కడేమో ఇందులో పడితే అందులో దూరేలా ఒకడు ఉంటాడు, ఇంకోడేమో నువ్వే వెళ్తావా నేను వెళ్ళొద్దా అనేలాగా ఇంకోడు ఉంటాడు. అంటే చేయబోయింది మీరిద్దరా? మీరా? అంటే మీకేనా ఈఎంఐలు? మాకులేవా? మాకులేవా? డబ్బుల కోసం మీరే కిడ్నాప్లు మర్డర్లు ప్లాన్ చేస్తారా? ఒకే ఒక్క నిమిషం. హాయ్ ఫ్రెండ్స్. ఊరికేనే చేయాలనిపించింది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నమస్తే అండి, మాకు నిన్ననే కొత్తగా పెళ్ళైంది. ఈయన నా మొదటి భర్త. పెళ్లి అయితే మొగుడు అని చెప్పాలి, మొదటి భర్త అని చెప్పకూడదు. అప్పుడు నీకు ఇంకా చాలా చేసుకోవాలని ఆలోచన ఉంది అనుకోరాళ్ళు. దరిద్ర ప్రధాన. నేను దరిద్రపు దాన్న. ఆ పైన దేవుడు పుత్తడి బొమ్మను చేసి కింద పడేశాడు తెలుసా? పుత్ర బొమ్మని చేసిన మాట వాస్తవమే. అంత ఎత్తు నుంచి కింద పడేసరికి పుత్ర బొమ్మ చిత్ర చిత్ర అయింది. ఎందుకంటే ప్రతి దానికి అలా కోపడతారు. అలా కోపం వచ్చిన ప్రతిసారి 1 నుంచి 10 వరకు అంకెలు లెక్క పెట్టిన పోతుంది. 1 2 4. అదేంటండి మధ్యలో 3 ఏమైంది? నీ మొహం చూసినప్పుడే పోయింది 3. మీరు మాత్రం ఇలా అంటారు. కృష్ణ భగవాన్ గారు నన్ను చూసిన ప్రతిసారి పెట్ట చూసా పెట్టలాడిపోతుంది అంటారు. అప్పుడు కళ్ళజోడు పెట్టుకోలేను. రావండి, నాకు మా అడుగు కూడా మర్చిపోయా. మొన్న మన యాంకర్ సౌమ్య గారిని పండక్కి పిలిచారండి, రాలేదు. ఏమ్మా నేను పిలిచింది అర్థం కాకుండా రాలేదా? ఆవిడ్ని జబర్దస్తికి ఎందుకు పిలిచారో అర్థం కాలేదు. ఇక నువ్వు పిలిచింది ఏం అర్థమైంది ఆవిడకి? అది సరే అండి, మరి ఈసారి పండగ ఉన్నప్పుడు పిలవమంటారా, మన ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు పిలవమంటారా? నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు పిలు. అయ్య బాబోయ్, చూసావా? బావా అంటే ఇలా పిలవాలి. బావురు కప్ప గొంతేసుకొని ఆడా అంటే అవ్వదు. చూడు బావా, ఒకవేళ నాకు ప్రపోజ్ చేయాలంటే ఎలా ప్రపోజ్ చేస్తావు? ఇదిగో పువ్వు, చేస్తా లవ్వు, ఒక్క ఛాన్స్ ఇవ్వు, అనిపిస్తా కెవ్వు. అదే ప్రపోజల్ నాతో చేస్తే ఎలా చేస్తారు? చక్కగా ఉన్న జీవితంలోకి చెక్కలా వచ్చావు, తర్వాత కుక్కలా మారావు. హే భగవాన్, దీన్ని నా కృష్ణ భగవాన్కే తగిలించవయ్యా బాబు. సర్లే, నీకు వచ్చే జన్మంటూ ఉంటే ఎలా పుడదాం అనుకుంటున్నావు? నదిలో పుడతా బావా. మరి నువ్వు? నేనైతే చేపలా పుడతానే. ఎందుకు? నదంతా ఇదే వచ్చు కదా మొత్తం. ఏరా, నువ్వు మాతో పాటే వచ్చావా? నాకు త్వరగా పెళ్లి చేసే బావా. ఎందుకురా? ఏం చేస్తావు పెళ్ళైతే? పెళ్లి అయిన తర్వాత 9 నెలల తర్వాత ఏమవుతుందో తెలుసా? 10వ నెల వస్తుంది, అంతకు మించి ఏమవుద్ది? పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నావా? నేను చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉంటుందో తెలుసా? కళ్ళు నేరేడు పళ్ళు, చెంపలు టమాటా పళ్ళు, పెదాలు నారింజ పళ్ళు. ఎన్ని పళ్ళు ఉంటే ఏమిరా తినే యోగ్యం లేనప్పుడు? ఆ కోడి పుంజేంటి ఇందాక నుండి నన్ను అదో రకంగా చూస్తుంది. నీ సైజుకి అది కోడి పెట్టనుకుంటుంది. దగ్గరికి వెళ్ళి గుడ్డు పెట్టేస్తావు. తమ్ముడు స్కిట్ లో పక్కకి తీసుకెళ్లి మాట్లాడుతున్నానని అక్క క్యారెక్టర్ ఇచ్చాడండి.
నీకు పెళ్లి కావాలి, Yes. దానికి పెళ్లి కావాలి. ఆ. మీ ఇద్దరికి ఎలాంటి వాళ్ళు కావాలి? నాకు ఫుల్ ఫేమస్ అయి ఉండాలి. నాకు ఫేమస్ అవ్వకపోయినా పర్లేదు బాబా, కొంచెం అటు ఇటు ఉన్న మంచోడు కావాలి. అందుకే మీకోసం 5 నిమిషాల వీడియో ద్వారా ఫేమస్ అయిన వాళ్ళ దగ్గర నుంచి ఆ. 5 సంవత్సరాల నుంచి చేస్తున్న ఫేమస్ కాని వాళ్ళ వరకు మన దగ్గర అందరూ ఉన్నారు. అవునా? రండమ్మా. వీళ్ళు 5 నిమిషాల వీడియో ద్వారా ఫేమస్ అయిన వాళ్ళు, వీళ్ళు 5 సంవత్సరాలైనా ఇంకా ఫేమస్ కాని వాళ్ళు. ఏ ఊరుకోరా, నా కాళ్ళెందుకు మొక్కుతుంది? వాళ్ళ గురువు గారు వైజాగ్ రమేష్ అనుకుంటుంది, జబర్దస్త్ నరేష్ అని చెప్పు. అయినా నన్నేంటి ఫేమస్ కాలేని వాళ్ళు పక్కన పెట్టు, మరి వాళ్ళు ఎవరు? వీళ్ళు 5 నిమిషాల వీడియో ద్వారా ఫేమస్ అయిన వాళ్ళు. మరి మన వీడియో కూడా 5 నిమిషాలు కదా, నేను అటువైపే ఉండాలి. భయ్యా ఆ. ఈ రోజు కంటెంట్ బలంగా ఇస్తా, చాలా బలంగా. నువ్వేమో బలంగా అంటావు, నువ్వు చేశాక వాళ్ళు అంటారు. ఎందుకురా ఇవన్నీ? ఏమనుకుంటున్నావు, సమాజంలో పరువు ఉన్నవాడిని అలా అంటావా? పరుపు ఉందారా మన రూమ్ లో? అసలు జనరల్ గా మాట్లాడుకుందాం. నీ రూమ్ లో పరుపు లేదు, నా ఇంట్లో పరుపు ఉన్నా ప్రయోజనం లేదు. పేరుకే హైపర్, అది పీకేదేది. పేరుకు ముందు హైపర్, కాపురం చేస్తే లోఫర్ అని చెప్పి పని. జబర్దస్తులో నో పని అయినా వచ్చేస్తుంటాడు. ఏంటన్నా అలా అంటావు? రాఘవ్ గారి స్కిట్ మొత్తాన్ని నేనే డ్రైవ్ చేస్తా. నువ్వు డ్రైవ్ చేస్తావా? మరి వచ్చేటప్పుడు తీసుకొచ్చేది, వెళ్ళేటప్పుడు తీసుకెళ్లేది ఈడే. ఆహా, ఐశ్వర్య కోసం వచ్చా నేను. ఐశ్వర్య, నేను కాంతారాలో హీరోలా ఉన్నా కదా. కాశ్మోరా దెయ్యంలా ఉన్నావురా. అయినా ఇల్లు రావటం ఏంటి? ఇల్లు ఉన్నదేంటి? నాలో ఏముంది? ఇల్లు ఆవేశం నాలో ఉంది, ఇల్లు లాఫింగ్ నాలో ఉంది. వీళ్ళు ఉంది కూడా నీలో ఉందా? వాళ్ళలో ఏముంది? నీకు వాడికే తెలియాలి, మాకెలా తెలుస్తుంది? మాకెలా తెలుస్తుంది? ఏరా, మా అక్కని పెళ్లి చూపులు చూడడానికి వస్తావరా నువ్వు? రే నా కాలరే పట్టుకుంటా. రే నరేష్, నీకుందిరా? అమ్మయ్య అమ్మయ్య. అన్నా ఏందన్నా ఫేమస్ ఛానల్ తో నన్ను పిలిచావు? ఏమనుకున్నావు, నన్ను అలా టీమ్ లీడర్ గా అడుగుతున్నారు. నిన్ను ఉన్నాయి కదరా, కిలాడి కాజా టీంలో అయినా నన్ను పెట్టండి నేను బద్దలు ఆడుకున్నావు డైరెక్టర్ ని. అసలు నేను సెలబ్రిటీనని రోజు ఎవరో ఒకరు భోజనాలు పిలుస్తున్నారు తెలుసు ఇంటికి. అలా చెప్పుకొని ఒక్కొక్కడింటికి భోజనానికి వెళ్తున్నావు అంటే ఇది కూడా తెలిసింది. ఏంట్రా ఈ సైడ్ ఇదేంటి, ఈ సైడ్ ఆ మేకప్ ఏంటి, ఏంటిదంతా? అంటే ఒకవైపు కండక్టర్ జాబ్, ఒకవైపు డాన్స్ చేస్తున్నానని తెలియాలి కదా. అంటే ఇంకో 4-5 ప్రొఫెషన్లు ఉంటే మొహం అంతా పెట్లుగా చెస్బోర్డ్ అయ్యేదేమో. ఏరా ఇంకేంటి, ఏం జరుగుతున్నాయి? మొన్న శ్రీలంక వెళ్ళాను, ఆ, తర్వాత ఆస్ట్రేలియా వెళ్తున్నాను, ఆ. ఆ తర్వాత స్విట్జర్లాండ్ వెళ్తున్నాను. మామూలుగా ఫారెన్ వెళ్ళాలంటే పాస్పోర్ట్ కావాలి, ఇది ఒక్క పల్సర్ బైక్ వేసుకుని ప్రపంచం అంతా వెళ్ళిపోతుంది. నువ్వెందుకు వచ్చావురా? పెళ్లి చూపులోకి వచ్చిన నేను. ఈ గడ్డం, ఈ కళ్ళు చేతబడి చేసే వాళ్ళగా ఏంటి ఇదంతా? ఏమన్నా అట్లా మాట్లాడుతున్నావు? మొన్న ఒక ఈవెంట్ లో డైలాగ్ చెప్తే జనాలు ఎట్లా వచ్చి తెలుసా నా దగ్గరికి? ఈ అరగొండ కొట్టింది వాళ్ళేనా డైలాగ్? ఏం మాట్లాడుతున్నావు? నా స్టైల్ అనా? ఏంట్రా అది? ఇలా కొరికైనా సగం పొన్ను ఎగిరింది. నువ్వు చెట్టుకి నీరు పోస్తే పువ్వు వస్తుంది. ఆ చెట్టు ఎక్కడ ఉందో చెప్పవే, నేనే వెళ్ళి పోస్తాను. బంగారం, నన్ను పెళ్లి చేసుకుంటావా? మీ ఇద్దరు చేసుకుంటప్పుడు నువ్వు ఒకటి చెప్పనా కాదు, ఒకటి తగ్గింది పుష్ప అంటావు. ఏయ్, పులి కేకలు పెట్టిస్తా. పోలికలు అయితే నీవైతే రావరు, నువ్వు ఏ కేకలని పెట్టు. అమ్మో, నీ సంగతి ఏంటి? హాయ్ అండి, నేనండి ఉప్పల్ పాలండి. అది చాలా బాగుందండి. అది స్కిట్ అండి, బాగుందండి. నీ ఫేమస్ డైలాగ్ ఒకటి ఉంటుంది, ఏంటిది అది? నువ్వు నన్నేం చేయలేవురా. నిన్ను మేము ఎవరు ఏం చేయలేరు, నువ్వేమన్నా చేయాలంతే. ఏమండి, అబ్బాయి నా బాగా తెలుసండి. తెలుసా? ఒకే బ్యాంక్ లో ఇద్దరు ఖాతాలు కూడా ఉన్నాయి. ఏ ఉప్పల బాలు తెలుసుగా, అజార్ 2000. ఏంటి నువ్వు పేరు చెప్పావు, అది పేమెంట్ చెప్పింది. హాయ్ ఫ్రెండ్స్ తర్వాత రా, వీడు ఇన్స్టాగ్రామ్ లోకి వస్తాడు. హాయ్ ఫ్రెండ్స్. ఎంతసేపు అవుతారా? ఆపరా. అతను ఏదో జడ్జిగా ట్రై చేస్తున్నాడు డౌట్. ఇప్పుడు ఆపుతాడు చూడు. నీకు ఈ ఎపిసోడ్ పేమెంట్ లేదు. అమ్మా, నువ్వు ఇక్కడ ఉన్నావరా? నేను చూడలేదు. పెళ్లి చూపులు అన్నాడు. పెళ్లి కూతురు ఎవడు? పెళ్లి కూతురు ఎవరా? అమ్మా అద్దుగో ఈవిడే. ఏమైందిరా? జస్ట్ యావరేజ్. నేను ఆవేశం స్టార్ ని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసి. అమ్మో, ఇది ఆవేశం స్టార్ చేసుకుంటానంటుంది. కంపల్సరీగా నా మరదలు నేనే చేసుకోవాలి, దానికి దక్కనివ్వకూడదు. తాళి కట్టేస్తా. నేను తాళి కట్టేస్తా.
ఏరా ఆ. ఏం జరిగింది? నువ్వేం చేసావు చెప్పు. నేను ఐశ్వర్యకి తాళి కట్టేశారా పిచ్చోడా? పిచ్చోడా, నువ్వు కట్టిన ఐశ్వర్య కాదు ఉప్పల బాలు. అండి నేను ఉప్పలు పోవాలండి హనీమూన్కి వెళ్తానండి. దవడ పగులుద్దండి. ఎవడండి నీతో హనీమూన్కి వచ్చేదండి? ఉప్పల్ బాలు గెట్టవా పిచ్చోడా. ఏ బాలు, ఇప్పుడు కూడా అలాగే చెప్తారా ఏంటి? హాయ్ అండి మిస్సెస్ ఆది అని చెప్పాలి. అండి నాతో పెళ్ళైందని మేమిద్దరం కలిసి. నీకు తెలియట్లా, కరెంటు పోయినప్పుడు కృష్ణ భగవాన్ గారు వచ్చి కట్టారు నీకు. నేను చూడు బంగారాన్ని చేసుకున్నా. బొకరగా తత్తిని నాకు మీకు దండవరా బాబు. ఇప్పుడు ఉప్పల బాలుతో ఏయ్ నమస్కారం అండి, ఇవాళ మా పెళ్లి. ఆవిడ పోయిందండి. ఏమండి ఈ ఆడ మా లవర్ పుట్టినరోజు. అవును, ఈ ఈవెంట్ జరిపేయడానికి ఇద్దరు ఎదవలు వస్తా అన్నారు, ఇంతవరకు రాలేదేంటి? ఎరా అది ఏంటి జబర్దస్త్ విశేషాలు ఏంటి? ఏముంది, డైరెక్టర్ మారాడు, యాంకర్ మారింది, టీములు మారాయి, ఇక మనమే మారాలి. మనమే మారాలా? చూడు మారినట్టేనా? అవును, ఇప్పుడు కొత్త రైటర్ కదా అతను మొగ చిత్రం ఏంటి? ఎన్నాళ్ళకు వచ్చిందని ఒక ఆనందం, ఎన్నాళ్ళు ఉంటది అని ఒక బాధ. ఇద్దరం కలిసి వచ్చామేంటి? స్కిట్ గెలవడానికి అనుకుంటున్నారా? లేదు, స్కిట్ అయ్యాక ఎవరిని గెలకడానికే అని అనుకుంటున్నారు. అదేంటో అంత మాట అంటావు? మనకంతూ మంచి టైటిల్ ఉంది కదా. ఏంటది? కొత్తగా పెట్టారు కదా, ఆదిలోంచి ఆ తీశారు, రామప్రసాద్ నుంచి రా తీశారు, ఆరాన్ని పెట్టారు కదా. ఆరా అనేది పేరు కాదు, మనం ఏం చేస్తున్నాం, ఎక్కడెక్కడ తిరుగుతున్నాం అని ఆరాధేస్తున్నారు. ఈ మధ్య చూస్తున్నానన్నా, నువ్వు జబర్దస్త్ వచ్చిన కొత్తలో ఎలా ఉన్నావో ఇప్పటికీ అలాగే అదే గ్లామర్ మెయింటైన్ చేస్తావు. గ్లామర్ మెయింటైన్ చేయడం ఒక ఆర్టర్ అది. అవునులే, వదినకు తెలియకుండా ఎన్ని మెయింటైన్ చేస్తున్నావు. సరే, శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక అమ్మాయి నీకు మెసేజ్ చేసిందా? చేసిందిరా. నంబర్ ఇచ్చిందా? ఇచ్చింది. నువ్వు చాలా కసిగా మెసేజ్ చేస్తున్నావా? పిచ్చిగా. అవును, నీకే తెలిసి ఇవన్నీ. నా నంబరే ఇచ్చింది, తెలియక నువ్వు నాకు తెగ చేసేస్తున్నావు మెసేజ్. సర్లే, నీకేంటి అమ్మాయితో గొడవ? ఒక అమ్మాయి మన ఇల్లను ఇలా అన్నది, సరే ఇలా అన్నది, ఇలా హక్ చేసుకున్నాం అంతే, దానికి పెద్ద గొడవ. ఇలా అంటే హక్ చేసుకోమనే అందులో తప్పే ఉంది. తర్వాత తెలిసింది అమ్మాయి క్రికెట్ కంపేరట, వైడ్ అన్నది. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? కొత్తగా వచ్చింది కదా యాంకర్, ఏమ్మా పేరేంటో? సౌమ్య. నువ్వు ఎంత సౌమ్య అయినా మా కన్ను పడితే సేమియానే. సరే, ఈవెంట్ పని మీద వచ్చాం, ఒక్కొక్క ఈవెంట్ కానిచ్చేద్దాం. ఫస్ట్ పెళ్ళే. చిచి, ఆ పెళ్లి కొడుకు బుద్ధి లేదా? ఏమైందండి? లేకపోతే ఇక్కడ పెళ్లి పెట్టుకున్నాడు ఎక్కడో ఉండి తోడు పెళ్లి కొడుకు కూర్చోబెడతాడా? తోడు పెళ్లి కొడుకు కాదు, నేనే పెళ్లి కొడుకుని. నువ్వు పెళ్లి కొడుకారా నువ్వు? సార్ ఎలా పడేశారు సార్? ఏముందండి, రోజు ఫేస్బుక్ లో లైక్ కొట్టేవాడిని. పెళ్లి అయ్యాక కూడా లైకే కొట్టాలి. మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. నేను ఫోన్ అయితే తన బ్యాటరీ. సిమ్ కార్డే లేదు పాపం, ఆవిడగానే ఏం చేస్తా. వాళ్ళు అలానే అంటారు గానీ ఏం చేస్తావో తెలియదు. నెల రోజుల్లో నాతో పులుపు తినిపియాలి. పులుపా? ఏవండి, ఇప్పుడు పులుపు తినిపియాలంటే ఏం చేయాలి? మీ పక్కింట్లో మేం చేరాలి. ఎందుకలా సూటిపోటి మాటలతో వాడిని అంటారు? చూస్తుండండి, సంవత్సరంలో నాకు పిల్లోని చేతిలో పెడతాడు. సంవత్సరం ఎందుకు, ఇప్పుడే ఎత్తుకో, పిల్లవాడి చేతిలోనే ఉంటాడు. సార్ ఎందుకు మామగారు ఏం పెట్టారు సార్? మా మామ స్కూటీ పెట్టాడు, కారు పెట్టాడు, బిల్డింగ్ పెట్టాడు, పొలం పెట్టాడు. ఇన్ని పెట్టాడా? కనీసం దానికి ముద్దు పెట్టగలవు నువ్వు? నవ్వుతారా? చూడు, అయిపోయింది. తెల్లారులు ఇలాగే ఉంటదండి. సరే, ఏమమ్మా అలా ఖాళీగా చూస్తూ ఉండకపోతే అక్షంతలు పట్టుకోవచ్చు కదా? అలా కాదమ్మా, పట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఇలా. కళ్ళతో చూసే నిజం కాదేమో, గుండెలో ఏదో ఇంకో సత్యం ఉందేమో. ఇది మనకి ఏం చెప్పలేదు. సరే, పెళ్లి జరుగుతుంటే నువ్వు
నువ్వెవర్రా బాధపడుతూ కూర్చున్నాడా? లవ్ ఫెయిల్యూర్. మరి లవ్ ఫెయిల్యూర్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వు. ఈ ఎక్స్ప్రెషన్లు ఏంటి? ఐశ్వర్య ఎక్స్ లవర్ నండి. 3 సంవత్సరాలు తన వెంట కుక్కలా తిరిగా, అయినా పట్టించుకోలేదు. కుక్క అనుకోనే పట్టించుకొని ఉండదు అమ్మా. హలో, మీకు తెలియట్లేదు, ఐశ్వర్య కోసం ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయాయి. కన్నీళ్ళు ఇంకే అయిపోతే పెన్నులు వేసుకొని రాసుకో. అమ్మ బాబోయ్, అమ్మ బాబోయ్. నన్ను కాదు నా ఆమెను చేసుకున్నావు కదా, నువ్వు ఎలా సుఖపడతావో చూస్తా. ఇదే నా శాపం. ఒరేయ్, ఎక్కడైనా చెల్లెళ్ళు పోలికతో ఉంటారు, ఎక్కడైనా పెళ్ళం పోలికతో ఉంది. నీలాగా ఉంది ఇది. రే రే, ఈడెవడు నీకంటే ఎక్కువ ఏడుస్తున్నాడు? మా పక్కింట్లో ఉంటాడండి. పక్కింట్లో నీకంటే ఎక్కువ ఏడవడం ఏంటి? నువ్వెందుకురా ఏడుస్తున్నా? రోజు తనకు లైన్ వేసేవాడండి, ఇప్పుడు ఎవరికి వేయాలి? ముగ్గేస్తూ సైకి చేసేదండి, ఇప్పుడు ఎవరికి వేయాలండి? ఊరుకోరా ఊరుకోరా. వాడిని ఊర కుక్కను కొట్టినట్టు కొట్ట ఊరుకోరా అంటావేంట్రా? నీ పిల్లం గురించే మాట్లాడుతున్నాడు. నన్ను తక్కువ అని చేస్తున్నారండి. నేను బాగా సంపాదించి మా గూడెంకి సపోర్ట్ ఉంటాను. గూడెంకి సపోర్ట్ ఉంటావా? నీకు బోడెన్ సపోర్ట్ ఉందారా ఈ ఎపిసోడ్ అసలు? మీకేం తెలుసని మా ఆవిడ గురించి అలా మాట్లాడుతున్నారండి. పెళ్ళై 10 ఏళ్ళు అయ్యింది, 2 పిల్లల మీద ఒట్టు దాన్ని ముట్టుకోలేదండి. ముట్టుకోలేదు అంటాడు, 2 పిల్లలు అంటాడు ఏంటాడు? అంటే ఈడు ఒట్టేశాడు, వాడు పట్టేశాడు, అదే తెలుస్తుంది. ఏమ్మా, అలా చూస్తూ ఉండకపోతే ఈ దీపం వెలిగించొచ్చు కదా. ఇలా రా. అలా కాదమ్మా, ఇప్పుడు అగ్గిపెట్టి అలా పట్టుకోకూడదు, ఇలా. ఉంటేనే ఉంది నా జీవితం, ఈ మాట సత్యం. పదే పదే నీ పేరే పెదవి పలవరిస్తోంది. ఏంటమ్మా ఇదేంటి? ఈ రోజు నా పట్టినరోజు అండి. పట్టినరోజు కాదమ్మా, పుట్టినరోజు. అది నువ్వు ఏడాడ నువ్వు ఎక్కడెక్కడ పట్టిన అన్ని ఇక్కడ చెప్పకు. అయినా పుట్టక పుట్టినరోజు ఏంటి? పుట్టేంటండి? మరి పాము పుట్ట దగ్గరికే కదా వచ్చింది, అందుకే పుట్ట అన్నాడు. తప్పే ఉంది. హలో శాంతి, నా ఊపిరి. ఏంటది? నా ఊపిరి. ఎక్కడో మొలిచిన పులిపిరిలా ఉంటది, అది నీ ఊపిరారా? అది ఓ, మీకు ఆర్కెస్ట్రా కోరుకుంటున్నారా మీరు? ఇప్పుడు పెళ్లి కొడుకు గారి గురించి ఒక పాట. ఇంతే ఇంతింతే, ఇంతే ఇంతింతే, ఆలోచిస్తే అంతా ఇంతింతే, కన్ను ఇంతే, కనుపాప ఇంతే, మొత్తం కలిపితే అంతా ఇంతింతే, అంతా ఇంతింతే. ఒకవేళ పెళ్ళయ్యాక పెళ్లి కూతురు పరిస్థితి, నిన్ను కొట్టడురో తిట్టడురో మావో సుబ్బుల మావ, నీ మీద చెయ్యి వెయ్యడురో మావో సుబ్బుల మావ. ఏమండి, మా శవం దగ్గర ఏ పాట లేదా? రాలిపోయే రాజు నీకు రాగాలెందుకే, తీములీడరు తోడులేడులే. సరే గానిగా ఈ క్యాండిల్ మీద కొవ్వొత్తేది. ఆ మాత్రం దానికి ఎందుకయ్యా అంత ఇదేస్తావు? కేకు మీద కొవ్వెత్తలేదు అంతే కదా. ఇది పెట్టేసుకోండి. ఇగో ఇది సరిపోతుగో. ఇదిగో ఇవి పెట్టేయండి. పెట్టుకో. ఎందుకయ్యా? మన దగ్గర 3 ఈవెంట్లు జరుగుతున్నాయి, అన్ని సమానంగా పంచుకోవాలి. దండలు లేవా? అరే మీ తగలయ్యా. మనకేంట్రా కావాల్సిన దండలు? ఏమండి, ఇప్పుడు తాళి ఒంగోలు కట్టమంటారా? నువ్వు ఒంగోలు కడితే మెడకు కాదు, మోకాలు కట్టేస్తావు. మరి ఎలా కట్టమంటారండి? ఇప్పుడు ఎడగడతావరా? తీసుకొచ్చి అడగట్టు, అడగట్టు. ఏమండి, వీళ్ళేం చెయ్యాలి? అదిగో అమ్మా, పేర్లలుగా మీరు కేకు మీరు అమ్మాయి ఒక నిమిషం బాబు. అమ్మో, ముహూర్తం అయ్యే టైం అయింది, మొత్తం చీకటి పడిపోతుంది. అయిపోయింది, నా ఆయుష్తో నా పెళ్లి అయిపోయింది. ఏమి ఆర్గనైజర్ రా, ఆడు కేక్ కోయాల్సింది పీక కోసాడు, శవంతో నాకు తాళి కట్టించారు. ఒరే, నా ఆయుష్ని తీసుకెళ్ళి వెళ్ళి పాడు మీద ఎక్కించారు. ఎట్లా ఇది? అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో, చలికాలం చంపేస్తుందయ్యో. ఏంటి మామ ఇది? సలేస్తుంది కదా, జస్ట్ అలా పట్టుకున్నాను. జస్ట్ అలా పట్టుకున్నావా? నువ్వు పట్టుకున్న ప్లేస్ లో పిండి ఉంటే పరోటా అయ్యేది, పండు ఉంటే జ్యూస్ అయ్యేది.
చలేస్తుంది ఏం చేయాలి మావా? సరే అదంటే పెళ్లి చేసుకోవాలి మావా. పెళ్లికి మినిమం 21 కావాలన్నారు, మరి నాకు 20 ఎలాగా? బాబోయ్, మీరు జడ్జితో పాటు ప్యారల్ గా టీమ్ లీడర్ కూడా చేయాలనుకుంటారు. జోకులు బాగా వేస్తున్నారు. అంతేనా? ఏట్రా మీ గొడవ? ఏమైంది? అందమైన కల సర్ది కొట్టారా. నిత్యామే నన్ను అలా జస్ట్ బొగ్గు దగ్గరకు వచ్చి ముద్దు పెట్టబోయింది, లేపేశారు. నిత్యమైన ఉండదు, నిర్మలమై ఉంటది, నిర్మలమై ఉంటది. హలో, నా నిద్ర కూడా పోయింది. ఇక్కడ సరే, నువ్వు నిద్రలో ఎక్కడికి పోయావు అది చెప్పు. వైజాగ్ వెళ్ళుంటు, వైజాగ్ వెళ్ళుంటు. అసలు కల్లో ఏమైందో తెలుసా? ఒక అందమైన అమ్మాయి వచ్చి, పరదేశి ఏంటి అందం, పరదేశి ఏంటి కళ్ళు, పరదేశి ఏంటి అసలు ఈ పెదవులు అంటుంది. పరదేశి ఏంటి లాగ్ అనలేదా? ఏమంటున్నాడు? ఏం లేదురా, ఈ మధ్య గుర్తుపడుతున్నారు కానీ పేరు తెలియట్లేదు అంట, అందుకని ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటున్నాడు వాడు. ఒరే ఈ గొడవ అంతా పక్కన పెట్టండి రా, కర్రీస్ తేడానికి డబ్బులు కూడా లేవురా. చెప్పేద్దాంరా, రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేవురా. కట్టేద్దాంరా. అంత ఈజీగా ఎలా చెప్పేస్తున్నావురా? జబర్దస్త్ జడ్జి మన రూమ్ మేట్రా కట్టడా. నన్ను నవ్వించడానికి పిలిపించారు, నాకు ఇచ్చడానికి పిలిపించారు, నాకు ఇచ్చడానికి పిలిపించారు. మరి ఎప్పుడు పడితే అప్పుడు రావు మామ నువ్వు. రూమ్ లో 2 గంటల బియ్యం కూడా వేసేవా? అయినా నాకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఇప్పటి వరకే, తర్వాత ఉండవు. నిన్న బస్ స్టాండ్ కి వెళ్ళా, బస్ స్టాండ్ లో పుస్తకం, ఈ పుస్తకం చదివితే 50% సమస్యలు తీరిపోతాయి అన్నాడు. నేను 2 కొన్నా, నాకు 100% తీరిపోతాయి. నీకు ఇప్పటిదాకా నీ సమస్యలు ఎందుకున్నా ఇప్పుడు అర్థమైందిరా నాకు. సర్లే గానీ సంక్రాంతి వచ్చింది, ఏం చేద్దాం? నేను మా పండక్కి మా ఊరు వెళ్తున్నా, మీరెవరన్నా వస్తారా నాతో? ఏం రాసిన మేము రాకుండా వెళ్ళిపోతావు నువ్వు. ఊరికి తొందరగానే వచ్చాము, జాగ్రత్తగానండి. నాకు 2 మరదళ్ళు ఉన్నారు, బీ కేర్ఫుల్. ఒక్క నిమిషం పక్కరా మావా. అబ్బా, ఈ వీడి దగ్గర ఉన్నాం. ఆహా, తెరిచి ఉందని వాకిటి తలుపు, సొరబడతారా ఎవరైనా? మరి దొంగవో దొరికావు ఈనాటికి. దొంగను కాను, దొరను కాను, దొంగను కాను, దొరను కాను, నంగనాచినసలే కాను. ఏయ్, అది నా మరదలు మావా. ఇది నా స్కిట్ మావా, ఇది నా స్కిట్ మావా. మరదలు అనే పదానికి న్యాయం చేసేలా ఉంది. ఇంత దూరం వచ్చాను నేను, నాకు కొంచెం న్యాయం చేయవా? ఉండన్నయ్య. అన్నయ్య ఇప్పటిదాకా మావ అన్నాడు, మరదలను చూడగానే అన్నయ్య అన్నాడు. వరుసలు మారిపోతాయి. మారిపోతాయి. సెట్ చేస్తా కదా. నువ్వు సైడ్ వేస్తావు కానీ సెట్ చేస్తావు. ఈ గ్యాప్ నువ్వు వేసుకున్నావా? అది కాదు, చాలా క్యూట్ గా ఉన్నారు. ఇంతకీ మీరు ఎవరు? అదేనండి, ఈ డైలాగ్ మీ చేత బలంగా ప్రాక్టీస్ చేయించాను కదా నేనే. అసలు మన స్టేటస్ తెలుసా మీకు? హలో, నీ స్టేటస్ పక్కన పెట్టు, ముందు నా స్టేటస్ చూడు. మను లవ్స్ అను. మామ నువ్వే సరిగ్గా చూడు మామ, ఇది మనో లవ్స్ అను కాదు, మనో లవ్స్ మెను, మనో లవ్స్ మెను అని రాసావు నువ్వు. మరి నీ మరదలు నువ్వు సెట్ చేసుకున్నావు, మరి నా మరదలు నేను సెట్ చేసుకుంటాను రా. ఆయన మరదలు రా, ఆయన మరదలు, మన మరదలు కాదు. ఇందులో ఉంటదేమో. అడగనా నోరు తెరిచి అడగరానివి. వామ్మో, ఏం కెమిస్ట్రీ. కాదు, 2021 బాగున్నట్టున్నారు. ఇది శాంపుల్ మాత్రమే కానీ. అదేంటక్క, మన ఇద్దరం కౌల పిల్లలుగా పుట్టడం వల్ల మన ఇద్దరం కౌల పిల్లగా పుట్టడం వల్ల ఎంత బ్యాడ్ లెక్కో తెలుసా? నువ్వు బయటికి వెళ్తే నన్ను అనుకుంటున్నారు, నేను బయటికి వెళ్తే నిన్ను అనుకుంటున్నారు. ఇది కామెడీ అనుకోండి, మీరు సీరియస్ అనుకోకండి. బావా, నేనే బావా, ఎంత బాగున్నావు బావా. ఏం జడ్జి అనుకున్నావు, జిలేబీ అనుకున్నావు, జిలేబీ అనుకున్నావు, ఇట్లా నలుపుతున్నావు. కిట్ అన్నాక ఇవి పట్టించుకోకూడదు మావా. స్కిట్ అయినాక తన్నించుకోకూడదు, కొట్టించుకోకూడదు. చేయి
సర్లే గాని బావా, ఏదో మరి మరదలు పెళ్లి అన్నావు, మరి పెళ్లి ఎలా అండి ఇక్కడ? పెళ్ళంటే తెలుసు కదా బావ నీకు, మన పక్కూరితో కబడ్డీ పోటీ ఉంది కదా. అవును కదా. మీరు గెలిస్తే పెళ్లి నీతోటే, గెలవలేదంటే పక్కూరు వాళ్ళని చేసుకోవాలి. రమ్మని పక్కూరు మేమన్నా వచ్చే ఎన్ని కబడ్డీ రాలేదు రమ్మని. నేను అసలు నేనెన్నా ఆడలేదు. ఏంట్రా మీరేనా పక్కూరోళ్ళు? మాతో కబడ్డీ ఆడితే నీ పరువులే పోతాయి. అవునా? మాతో ఆడితే ఏం పోద్దో తెలుసా? ఏం పోద్ది? పోద్ది. ఏయ్, మా బావ అంటే ఏమనుకున్నావు అసలు? మా బావని కబడ్డీలో ఎవరు అసలు ఓడించలేరు తెలుసా? బావ నేను ఎక్కడ ఉంటే అక్కడే చేస్తాను. ఇదిగో ఏమంటే ఇప్పుడు బావ ఎవరన్నది ఇంపార్టెంట్ కాదు, ఎమోషన్ ఇంపార్టెంట్. మీరు కానీ చెప్తా, కబడ్డీలో నా బావ కింగ్. అది అదే కదా డైలాగు. నువ్వు ఇలా పట్టుకుంటానంటే ఇంకొంచెం పెద్దదే రాసేవాడిని చెప్పలేదు ముందు. రేయ్, ఒక్క అడుగు ముందుకేసావంటే నిన్ను చపాతీ చేస్తా, నిన్ను పచ్చడి చేస్తా, నిన్ను ఉల్లిపాయని చేస్తా. డిన్నర్ క్యాన్సిల్ చేయరా, మొత్తం ఆడే చేస్తున్నాడు చపాతీ. ఫస్ట్ నేను కోతకి వెళ్తాను. సరే ఇంక ముగ్గురు వేరా మనం. ముగ్గురేంట్రా? మరి వాడు వస్తాడో రాడో. రెడీ, వెళ్తాను. రేపన్న రోజు నేనే రాజు, రేపన్న రోజు నేనే రాజు. నీకు రేపన్నది ఉంటే చూద్దాం రాజు, నీకు రేపన్నది ఉంటే చూద్దాం రాజు. చెప్తాను కోతకే. ఏంటి ఎవరన్నా పట్టుకోకుండా వచ్చా? నేను వస్తా. చెరుకు కోటలో చెడుగుడు బియ్యం, లడ్డుండా రవ్వుండా సున్నుండా, రుడ్డుండా సున్నుండా. రేయ్, నువ్వు కోతకొచ్చావు మేతకొచ్చావు సుడ్డు లడ్డుండా. ఏంట్రా అలా అవుట్ అయ్యాయంట్రా? పట్టుకోపోయానురా. ఏం పట్టుకోపోయావు? కాలు. ఏంట్రా నువ్వు చెప్పకరా. నెక్స్ట్ నేను వెళ్తా చూడు, మామూలుగా ఉండదు. దొరకకుండా వంగుతా. ఇప్పుడు నేను వెళ్తా, మామూలుగా ఉండదు. హలో, నువ్వు నేను అన్న తమ్ముడు ఇద్దరు కలిస్తే కుమ్ముడే కుమ్ముడు. నువ్వు నేను అన్న తమ్ముడు ఇద్దరు కలిస్తే కుమ్ముడే కుమ్ముడు. మావా, ఇక నువ్వే వెళ్తే మనం కొట్టేయాలి కప్పు. తప్పదు కదా. అంతే. రే మీరేం భయపడకండి, నేనున్నా. ఇక్కడ మీరు ఆడుకుంటే అక్కడ నేను ఆడుకుంటా, ఇక్కడ మీరు ఆడుకుంటే అక్కడ నేను ఆడుకుంటా. ఏమైంది మావా? ఎంత పని చేశారా మావా? ఏమైంది మావా? తగలరాని చోట తగిలిందిరా బాబా. అందుకే మన కుర్చీలో మనం కూర్చోవాలి. అయ్యో మామా, ఏమి జాగ్రత్తలే. మా మామనే అలా చేస్తారా మీరు? ఇప్పుడు చూడండి వచ్చేస్తా. ఎలా అవుట్ చేశారా? మామూలు చేయలేదు. అది మరి టీం లీడర్ అంటే అలా ఉంటది. ఓకే, సో మన జట్టే గెలిచింది, కానీ అందులో మా బావ ప్రమేయం ఏం లేదు. కానీ గెలుపుకి కారణమైన ఈయనంటే నాకు నచ్చాడు. మీరు వచ్చాడు చెప్తాను. అంతేనాను. థ్యాంక్ యూ సార్. ఎందుకు థ్యాంక్స్ ఏంట్రా? నా పరిస్థితి ఏంటి? థ్యాంక్స్ ఏంట్రా? మిమ్మల్ని ఈ పరిస్థితిలో కూర్చోబెడితే ఆడు నాకు 10,000 ఇస్తా అన్నాడు. ఎవరు? అదిగాడు. ఇంత డ్రామా ఉందిరా దుర్మార్గుల్లా. మీకు ఇంకో ట్విస్ట్ చెప్పనా? ఏంటిది? 10,000 కూడా నీ దగ్గర తీసుకో. నడండ్రా. ఏంటి మా డాన్స్ చూసి డి అనుకున్నారా? చీ అనుకున్నాం. మీకు ఒకటి తెలుసా? ఇప్పుడు ఒక అమ్మాయి నేను వస్తున్నప్పుడు ఎదురుగా వచ్చి పండు డజన్ ఎంత అందా శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ అంతా నా చేతుల మీద నడుస్తుంది అనిపిస్తుందిరా. నీకేమనిపిస్తుంది? ఈసారైనా షో చేసే వాళ్ళ చేతుల మీద చేతులు వేయకుండా ఉంటాం అనిపిస్తుంది. సర్లేగానన్నా, ఏదో జాబ్ అప్లై చేశానన్నా, ఏమైంది అది? అదే ఆడు ఇంటర్ కి డిగ్రీకి మధ్యలో గ్యాప్ ఎందుకు ఇచ్చా అడిగాడు. మరి ఎందుకు ఇచ్చావు? అప్పుడు మధ్య బీటెక్ చేశానులే. బీటెక్ ఎందుకు చేసావన్నా? ఎంబీబీఎస్ చేసినప్పుడు ఖాళీ ఉన్నా, అది కూడా చేసేసా. ఎంబీబీఎస్ చదవటం ఏంటన్నా? అంటే అప్పుడు సివిల్ చేసినప్పుడు మధ్య గ్యాప్ అది కూడా చేసేసారా? మరి ఇన్ని చేసావు కదా, నీకు జాబ్ ఎందుకు రాలేదు? అంటే పైలట్ కి అప్లై చేసాను నేను. నువ్వు కూడా వెళ్ళావు కదా జాబ్కి, నువ్వేం చేసావు? అంతస్తుల బిల్డింగ్ 10 రోజుల్లో కట్టగలమని అడిగాడు. దానికి 10 రోజులు ఎందుకు మా డిపార్ట్మెంట్ చెప్తే రేపే ఇచ్చేస్తానని చెప్పా. నేను చెప్పానా వీడు చెట్టు బాయిగా పనికొస్తాడు, ఆర్టిస్ట్ గా పనికిరాడరా అంటే నువ్వు పైకి ఎక్కించా. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళా కదా, ఏమైంది? ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూలో ఉంటారు కదా, డిగ్రీ కదా నేను ఎందుకు లేని చెప్పి వెళ్ళలేదు.
అమ్మా ఇప్పుడు మనం చచ్చిపోవాలి అన్న చూస్తానండి చచ్చిపోవాలి మనం ఏంటి ధర్మకల్ లారీ చచ్చిపోతావా మరి ఇప్పుడు నీ కోసం శాంతి స్వరూప్ హైవే మీదకి ఒరిజినల్ లారీ తెస్తాడా పడుకోవయ్యా అన్నా ఎక్కడికి వచ్చామన్నా మనం ఏమరా లొకేషన్ చూడడం ఎరా అది ఏదైనా చాలా గ్రేట్ రా మా స్కిట్ కనీసం మాకు పుల్లేసి ఇవ్వరా నీకు డ్రై చేసి ఇచ్చారు ముందు రోజే వచ్చి లైన్ లో చెప్తే ఇస్తారు నువ్వు స్టేజ్ ముందుకు వచ్చినప్పుడు చెప్తే ఇవ్వరు ఇప్పుడు చూడు రేపు నుంచి చెప్తా లైన్స్ చెప్తావా నా వల్ల కాదని అరే ఇప్పుడు కింద ఇప్పుడు మనం చచ్చిపోయాం కదా ఆ పేపర్ లో ఏమొస్తుంది ధృవతారులు చచ్చిపోయారు ఇలాగేం వస్తుందా అలా ఏం రాదు ఒక పండుగాడు 2 గుండుగాలు పోయారని వస్తుంది అంతే ఏరియా ఎవడో తెలియాలంటే దీనికి దారి చూపేవాడు ఒకటి రావాలి ఏంటిది దీన్నే స్వర్గం అంటారు. మరి నువ్వెందుకున్నావు ఇక్కడ మీరెందుకు వచ్చారు అసలు అసలు మీరు కింద తీర్చుకోలేని కోరికలు ఏమైనా ఉన్నాయనుకోండి అవి నాకు చెప్తే నేను తీరుస్తా. నీ కోరికలు తీర్చుకున్నప్పుడే సగంలో దొరికిపోయావు మా కోరికలు నువ్వేం తీరుస్తావులే ఒకసారి అయిందిగా స్వర్గాల్లో నరకం చూపించారు. అయినా ఎప్పుడు పడితే అప్పుడు దేవకన్యలను పిలవకూడదని మీకు తెలీదా? ఇదిగో మీరు ఇలాంటి కామెడీలు చేస్తే వాడు ముందే 10 మార్కులు బోర్డు ఎత్తేస్తుంది చూసుకోండి కొంచెం. ఎక్స్క్యూజ్ మీ చాలా బిజీ ఆర్టిస్ట్ 2030 వరకు మా డేట్స్ బ్లాక్ అయ్యాయి. ఇలాంటివి చెప్పినందుకే వాట్సాప్ లో బ్లాక్ చేసాం మళ్ళీ ఎడకొచ్చి చెప్పేస్తున్నారా? ఇతను ఎవరు చుట్టానికి అమూల్ బేబీలా ఉన్నాడు. ఎంత పండ్లో ఉంటే మాత్రం కొరికలా చూస్తావా? అడుక్కు తినేలా చూస్తే వాళ్ళు కొరుక్కు తినేలాగా చూస్తారు. ఏదైనా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఇలా ఉండాలి. మేడ మీద ఒడియాలు ఆడేసుకునే వాళ్ళు ఉన్నావు నువ్వు మేడ్ ఫర్ ఇచ్చేది ఏంటి? మాది మేడ్ ఫర్ ఈచ్ అదర్. నాది ఒడియాలే నీదైతే ఒడివేలు చూసుకో. నిన్ను ఒడివేలు అనే గ్యాప్ వాడు తడివి అత్తాడు అక్కడ చూసావా? ఏరా చెయ్యిది ఏంటి చెయ్యిది. ఏదైనా టీం లీడర్ కొంచెం ఎక్కువ కంఫర్ట్స్ ఉంటాయి కదా. ఇవన్నీ కాదు కానీ నువ్వు ఒకసారి ఊహం చాలు ఆటోతో ఎటో అని చెప్పి టీం పెట్టుకుని చేసుకుందాం. అయినా నీ టీమ్ లో ఇద్దరు ఉన్నారు కదా మరి వాళ్ళేం చేస్తావు? మనోడిని తీసుకెళ్లకుండా వాళ్ళు ఎటో వెళ్తున్నారని నీతో ఎటో టీం నన్ను ఇన్వాల్వ్ చేయకుండా మీరు ఇన్ని చేశారు చూసారా అక్కడ నాకు కాలింది. మీరు ఉండాల్సింది ఎక్కడ కాదు నరకంలో. పదపోదాం అయితే అది కరెక్ట్. వచ్చాడు బాగా షార్ప్ ఉంది. బాగా పొడుస్తుందా? నీకంటే తక్కువే పొడుస్తుంది లేదు. ఇప్పుడు అసలు ఇక్కడికి ఎందుకు వస్తారు మామూలుగా? పాపాలు చేస్తే ఇక్కడికి వస్తారు. ఓ అందుకని ముందు వచ్చావు నువ్వు. నీ తర్వాత ఈడే రావాలి యాక్చువల్ గా. అతను చెప్పేది పాపాలు చేసేటోళ్ళ కోసం పాపాలతో చేసేది కాదు. మొత్తానికి ఒప్పుకున్నాళ్ళే. నువ్వు ఎప్పుడు ఒప్పుకుంటావు అన్న మరి అక్కడ స్వర్గంలో రంభ ఊర్వశి మేనక దద్దరిల్లిపోయారు ముగ్గురు మామూలుగా లేరు. ఇక్కడ లేరా అలాంటి వాళ్ళు? ఎందుకుంటారు అక్కడికంటే అందంగా ఉంటారు ఇక్కడ. మరి ఎక్కడ వాళ్ళు చూడాలిగా. ఊర్వశి మేనక అందరినీ కలిపేస్తే వీళ్ళు క్యారవాన్ లో వచ్చారా కుక్కల వ్యాన్ నుంచి వచ్చారు? ఎలా ఉన్నారేంటి? నువ్వు నా మనసును టచ్ చేసావరా. నా పంటితో నీకు ఘాటు పెడతా. నువ్వేం చేస్తావు? ఇంక చెప్పు తెప్పేగా. అదేంటి? మరి కుక్క కాడికి చెప్పు తెప్పే కదరా. మమ్మల్ని చూస్తేనే మీకు ముగ్గులోకి దింపాలని ఉంది కదా. మిమ్మల్ని ముగ్గులోకి భూత వైద్యులో దింపాల్సిందే కానీ మా వల్ల కాదు. మామూలుగా దేవుడు అందరినీ జాగ్రత్తగా చెక్కుతారు కానీ వీళ్ళని చూస్తే అమ్మా దీన్నేమో కొంచెం చెక్కి ఎక్కువ తొక్కేశాడు. దీన్నేమో చెక్కేసి నొక్కేసి రక్కేసి కింద వేసాడు. ఇక దాన్ని అయితే చెక్కి ఏం లేక చివరికి చెక్కే కింద వేసాడు. హలో వాటర్ కావాలా? పట్టుకొస్తున్నా. వాటర్ కాదు వాటరే అన్నాను. నీ ఓడక పంచులు ఇక్కడ చెల్ల ఓకేనా? నాది నెక్లెస్ ఒక్క నెక్లెస్ గొలుసు పాట వేసుకొని నెక్లెస్ రోడ్ మొత్తం తిరుగుతున్నావులే.
ఏంటి లాఫా అబ్బను ఆపయ్యా ఏమయ్యా వీళ్ళతో మేము సెటిల్ అయిపోవచ్చా? మీరు నరకానికి పనికిరారు, స్వర్గానికి పనికిరారు. మిమ్మల్ని సప్పించి భూలోకానికి పంపిస్తున్నాను, పోనరా. అదేంటి మలబొమ్మని అడిగిపోతున్నాడు? వాడు వెళ్తేనే ఇది భూలోకం, మళ్ళీ వాడుంటే అంటే అన్న నాకేంటంటే ఆ స్వర్గంలో ఉన్న ముగ్గురు మామూలుగా లేరన్న. మనం మళ్ళీ చచ్చిపోయి వాళ్ళ ముగ్గురు దగ్గరికి వెళ్ళిపోదాం అన్న. పడుకోండి లారీ వస్తుంది. అది అన్న చచ్చిపోలేదా మనం? స్వర్గంకి వెళ్ళలేదా? చచ్చిపోతే స్వర్గానికి వెళ్తాం, కాళ్ళ మీద నుంచి పోతే ఇంకేడికి వెళ్తాం? మీకైనా కాళ్ళ నుంచి పోయిందిరా, నాకు నా నుంచి పోయింది.